ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 10ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు ధ్యానయోగం. చంచలమైన మనస్సును ఎలా అదుపు చెయ్యాలో తెలియక అర్జునుడు సతమతమవుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ధ్యాన సాధనకు అవసరమైన నియమాలను ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యచ్చిత్తాత్మా నిరాశీర్పరిగ్రహః. ఈ శ్లోకమర్థమేమిటంటే, యోగి అనగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సాధకుడు తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చెయ్యడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఈ సాధన కోసం అతను ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండాలి. తన మనస్సును, శరీరాన్ని, ఆత్మను పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. భవిష్యత్తుపై అనవసరమైన ఆశలు లేకుండా, వస్తువులపై మమకారం లేదా యాజమాన్య భావన లేకుండా జీవించాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అంతరంగ శాంతికి బాహ్య ప్రపంచం నుండి కొంత విరామం అవసరం. ధ్యానమనేది కేవలం ఒక క్రియ కాదు, అదొక జీవనశైలి. ఏకాంతం మనల్ని మనతో మనం కలుపుతుంది. కోరికలు, ఆస్తులపై ఆసక్తి తగ్గించుకున్నప్పుడే మనస్సు తేలికపడి నిశ్చలంగా మారుతుంది. ఈ నిశ్చలతే ధ్యానానికి తొలిమెట్టు అని భగవానుడు సూచిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం పూర్తిగా ఏకాంతవాసం చెయ్యలేకపోయినా ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు మనకై మనం కేటాయించుకోవచ్చు. ఆ సమయంలో ఫోన్, టీవీ వంటి అన్ని పరధ్యానాలకు దూరంగా ఒక ప్రశాంతమైన చోట కూర్చోవాలి. ఫలితంపై ఆశ లేకుండా కేవలం మన శ్వాసపై దృష్టి పెట్టి మనస్సును శాంతపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మన ఒత్తిడిని తగ్గించి రోజువారీ పనులలో ఏకాగ్రతను పెంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.